కొన్ని మాటల్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఈ మాటని చాలామంది, కొంతమందికి సరిగా అర్థమై సరిగా అర్థం కాక వారి జీవితాల్లో చాలామంది శ్రమలలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎలాంటి శ్రమలు అని మనము మాటల్లో, దేవుని మాటలు చూసినప్పుడు ఇక్కడ సిలువను బట్టి, దేవుని యొక్క సిలువను బట్టి, లేకపోతే ఆయన నామమును బట్టి సొంత ఇంటి వారే ఆ మనిషికి శత్రువులు అయిపోతారంట. చాలామంది అనుకుంటారు సిలువను ఎత్తుకోవడం, శ్రమ పడ్డము అంటే నిజంగానే మనం ఒక చెక్క సిలువను తయారు చేసుకొని మనం ప్రతిరోజు మోసుకుంటూ వెళ్ళాలనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట శరీర సంబంధమైనవి, రెండవది కూడా ఆత్మ సంబంధమైన రెండు మాటలు చెప్తా ఉన్నాడు. మొదటి మాట శరీర సంబంధమైనది ఏమిటంట, ఆయన సిలువను ఎత్తుకున్నప్పుడు మొదటిగా ఆయన ఇంటి వారే ఆయనకి శత్రువులు అవుతారంట. అయితే చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు నమ్ముకుంటే ఇల్లు విడిపోతాయండి, బంధాలు తెగిపోతాయండి అంటారు. ఏది కింద ఉన్న వచనాన్ని చూపించి, ఎవరైనా కూడా తల్లినైనను, తండ్రినైనను, కుమారులనైనా, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు నాకు పాత్రుడు కారు అని చెప్తాడు దేవుడు. ఆ మాటకి చాలా కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలు అంటే, దేవుని పరిచర్య చేసేటప్పుడు చాలామంది కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తాయి, బిజినెస్ చేస్తే బాగా ఆస్తులు సంపాదించుకోవచ్చు, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే డబ్బులు వస్తాయి. కానీ ఈ యేసు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళడం అనేది చాలామంది కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. కొడుకు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నా కూడా వారిని గురించి మాట్లాడరు. కానీ నేను దేవుని పనికి వెళ్ళాలనుకుంటున్నాను, సేవ చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే ప్రతి కుటుంబంలోని వారందరూ కూడా ఆ వ్యక్తికి ఏమైపోతారు, వ్యతిరేకమైపోతారు. అంటే ఎలా బ్రతుకుతావు, ఎలా తింటావు, ఆ సేవకు వస్తే ఏమొస్తాయి డబ్బులు, ఆ వేసే జనాలు వేసే 10 రూపాయలు 20 రూపాయలతో ఏం బతుకుతావు అని ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలామంది నిజమైన పరిచర్యలో ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని శ్రమలు ఉంటాయా, కాబట్టి మాకు ఆ సిలువ వద్దు అని విడిచిపెట్టుకొని వెళ్ళిపోయేవారు ఉంటారు. పర్వాలేదు, దేవుని కోసము, దేవుని ప్రజల కోసము, ఆయన రాజ్యము కోసము ఎటువంటి కష్టమైన పడతాము అన్నవారికి ఎలా ఉంటుందంట, ఇంటి వారే ఆయనకి శత్రువులు అయిపోతారంట. ఈ మాటని బలపరచడానికి పాత నిబంధనలోనికి మనం ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ మనకి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఉన్నత స్థలములలో
ఇశ్రాయేలీయుల నుండి తీసివేయబడలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండి బంగారములను ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందుంచెను. ఆస ఏలుబడి యందు 30వ సంవత్సరమున యుద్ధములు జరగలేదు. హల్లెలూయా. ఈ మాటను చూసినప్పుడు మయక్క అనే ఒక స్త్రీని మనము చూద్దాం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు కదా, ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన సిలువను ఎత్తుకోవడానికి మనము ముందుకు వస్తున్నప్పుడు ఇంటి వారే వారికి శత్రువులుగా నిలబడతారంట. దానికి ఉదాహరణగా బైబిల్లో మనము చూస్తే ఆస తల్లి అనే మయక అనే ఒక ఆమె ఉంటుంది. మయక అనే పేరుకు అర్థము బాధించేది అనే అర్థము. ఆస ఎవరు అంటే సొలొమోను యొక్క మనవడి భార్య మయక. ఈమె ఒక అసహ్యమైన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల సమాజంలో నిలవబెట్టిందంట. అయితే నిలవబెట్టినప్పుడు ఆస యూదా వారికి ఇశ్రాయేలు వారికి రాజుగా నియమింపబడ్డాడు. ఓదేదు ప్రవక్త కింద తన పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నాడు ఆస. అయితే తన పరిపాలనలో ప్రజలు దేవునికి దూరమైపోయిన దానిని బట్టి, దేవునికి వ్యతిరేకంగా నిలవబడిన దాన్ని బట్టి ప్రజలు శ్రమలోనికి వెళ్ళిపోయారంట. అంటే వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న వ్యవసాయము ఎంత కష్టపడినా కూడా వారికి ఫలితము దక్కక వారు ఉన్న స్థానాలు విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి పనులు చేసుకోవాలి అని తీర్మానము చేసుకున్నవారు ఈ ప్రజలు. అయితే అలా తీర్మానము చేసుకున్న ఈ ప్రజల యొక్క కష్టాన్ని చూసిన ఆస తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా కూడా మీ మనస్సులను దేవుని వైపు ఉంచుకుంటే, ఇప్పటికైనా కూడా మీరు దేవుని వైపు తిరిగితే మనకున్న శ్రమకాలము పూర్తి అవుతుంది, మనకున్న కష్టకాలము తీరిపోయిద్ది అని ఆస తన ప్రజలని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రయత్నంలో సమాజం అంతటిని సమకూర్చి ఆ సమాజంలోనే ఉన్న చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు కూడా వారందరిని పిలిపించి వారితో ప్రమాణము చేపిస్తాడు. ఏమని ప్రమాణము చేపిస్తాడంటే, మేము ఇప్పటి నుండి మా దేవుడైన యెహోవాని పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన దగ్గర విచారణ చేస్తాము. ఒకవేళ అలా విచారణ చేయని ప్రతి ఒక్కరు కూడా మరణ శిక్షకి పాత్రులవుతారు అని ఆస అక్కడ ఉన్న సమాజంలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రమాణము చేపిస్తాడు. ఏమిటి ఆ ప్రమాణం అంటే, మేము మా దేవుణ్ణి ఆరాధిస్తాం, మేము మా దేవుడైన యెహోవాకి ప్రార్థన చేస్తాం, ఎవరి స్థానములో కూడా ఆయనను మేము నిలవబెట్టము అని ప్రమాణమును చేసిన తర్వాత ఆ ప్రమాణమును దేవుడు అంగీకరించాడంట. హల్లెలూయా. అంగీకరించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంట, ఆయనను వెతకడం ప్రారంభించారు. ఆయనని ఎప్పుడైతే వారు వెతకడం ప్రారంభించారో ఆ వెతుకుతున్న వారికి ఆయన దొరికి వీరు ఏదైతే కష్టమని ఆలోచిస్తున్నారో, ఏదైతే శ్రమ అని భావిస్తున్నారో, వారిని శ్రమ పెడుతున్న ఆ దేశము చుట్టూ ఉన్న దేశాలందరినీ దేవుడు సమకూర్చి ఆ దేశములో ఉన్న ప్రతి ఒక్కరిని, వీరికి విరోధముగా నిలబడిన ప్రతి రాజుని వారితో సమాధాన పడేటట్లు దేవుడు వారి మధ్య ఉండి సంధి చేస్తాడు. హల్లెలూయా.
సంధి చేసినప్పుడు ఇంకా ఇశ్రాయేలు వారి మీద కానీ యూదా ప్రజల మీద కానీ ఎటువంటి యుద్ధాలు జరగలేదు, ఎటువంటి పోరాటాలు జరగలేదు, ఎటువంటి తిరుగుబాటులు జరగలేదు. అసలు యుద్ధాలు జరిగితే చాలామంది ప్రజలకి ఆహారం ఉండదు, నీరు ఉండదు, కరెంట్ ఉండదు, ఏది కూడా సమృద్ధి ఉండదు. అలాంటి స్థితిలో బ్రతుకుతున్న వీరి జీవితాలు దేవుని వైపుకి తిరిగినప్పుడు వారు ఏం చేశారంట, ఆయనను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆరాధించడం ప్రారంభించిన వెంటనే వారి మనస్సులను సమాధానపరిచిన వాడు దేవుడు. ఇంతవరకు కొడుకు ప్రయాస, ఆశా ప్రయాస, తన ప్రజల కోసము దేవుని పక్షమున, తన ప్రజల పక్షమున ఓబేదేదు యొక్క ప్రవక్త యొక్క చేతి కింద నిలబడి ఆయన ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దానిని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నాడు ఆశ. అప్పటిదాకా వారి జీవితాల్లో సమాధానము, సంతోషము అన్నీ ఉన్నాయి. అయితే ఆయన తల్లి అయిన మయక ఏం చేసిందంట, అసహ్యమైన ఒక విగ్రహాన్ని తయారు చేయించిందంట. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర ఏం ప్రమాణం చేశారు, నీవు తప్ప మాకే దేవుడు మాకొద్దయ్యా, మేము పూర్ణ మనస్సుతోటి మా పూర్ణ ఆత్మతోటి నిన్ను మాత్రమే ఆరాధిస్తాము అని ప్రమాణమును తప్పిన వారందరికీ మరణ శిక్ష విధించబడాలి అని ఆశ తీర్మానము చేసినప్పుడు, ఆయన ఏదైతే తీర్మానము చేసి సమాజములో మాట చెప్పి దేవుని దగ్గర నుండి ఆత్మీయ ఫలాలు ఆ ప్రజలు సమృద్ధిగా తింటూ ఉన్నారో, ఈ మయక అనే తల్లికి ఏమొచ్చిందంట, చెడు ఆలోచనలు వచ్చి తను సొంతగా ఆరాధించుకోవడానికి ఒక విగ్రహము కావాలి అని విగ్రహము చేపించుకొని ఇంట్లో పెట్టుకుందంట. అది చూసిన ఆశకి చాలా కోపం వచ్చి, తల్లికి ఒక స్థానం ఉంటుంది, ఏమిటంటే పట్టపు రాణి. అంటే మంచి అధికారం చేయాలంటే ఆమెకి అధికారాలు ఉంటాయి. ఆమె పట్టపు రాణి అయితే ఆశ భార్య వచ్చేసి యువరాణి అంటారు. ఇలా కొన్ని స్టేజెస్ ఉంటాయి రాణులకి, రాజులకి. ఈ పట్టపు రాణి అనే పదవి ఉన్నప్పుడు ఆమె ఏది తీర్మానము చేసినా అది అంగీకారమైద్ది. ఆ తీర్మానము ప్రకారమే ప్రజలందరూ నడుచుకోవాలి. ఆమె చేసిన నిర్ణయము ప్రకారమే ప్రజలందరూ కూడా జీవించాలి. అయితే ఆ పదవిని బట్టి ఆమెను ఎవరు ఏమి చెయ్యలేరు అనే మయకాకు ఉన్న ఆ చెడు తలంపును బట్టి ఆశ ఏం చేశాడు, ఆ పదవి నుండి తల్లిని తొలగించాడు. అంటే ఈ మాటని కొంతమంది అంటారు, చూసారా మీ దేవునికి తల్లిదండ్రులంటే విలువ లేదు, మీ దేవుడు తల్లిదండ్రులను వదిలేసేయమన్నాడు, బిడ్డలను వదిలేసేయమన్నాడు, నన్ను మాత్రమే అనుసరించండి అని చెప్పాడు అని దేవుని మాటలు, ఆయన ఉద్దేశములు అర్థం కాని వారు ఆయన మాటల్ని వక్రీకరిస్తూ ఉన్నారు. దేవుడు ఎందు నిమిత్తము తల్లిని, తండ్రిని, లేకపోతే భార్యనైనా బిడ్డలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని చెప్పాడు అంటే, ఆయన స్థానములో ఆయన ఉన్న దేవుడుగా ఉన్న ప్రదేశాలలో ఆయనని దేవుడు కాదు అని చెప్పడానికి ఇలాంటి బలహీనమైన మనస్సు కలిగిన వారు బయలుదేరితే, బలహీనమైన మనస్తత్వము గలవారు ఉంటే వారిని బట్టి ఏం చేయాలంట, వారికి దూరంగా ఉండండి అని చెప్పాడే కానీ యేసు ప్రభువు నమ్ముకున్నాక తల్లిని, తండ్రిని విడిచిపెట్టమని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. హల్లెలూయా. ఈ మాట దేవుడు చెబుతూ ఉంది కూడా శిష్యులకి చెప్తా ఉన్నాడు. శిష్యులకి ఎందుకు చెప్తా ఉన్నాడంటే, వారు మాదిరికరమైన జీవితము ఉంటేనే, వాక్యానుసారమైన జీవితము ఉంటేనే విశ్వాసులు కూడా నడుస్తారు. ఆశ అయిన రాజు కూడా
దేవుని యొక్క క్రియలను జరిగిస్తూ ఆయన కట్టడలని ఆయన ఇంటి వారు చేస్తూ ఉంటేనే సమాజం అంతా కూడా చేస్తుంది. అది గ్రహించని మయక కుమారుడు యొక్క మాటకి విధేయత లేకుండా, దేవుని యందు భయభక్తి లేకుండా ఉన్నప్పుడు ఆమెని తీసి ఆయన ప్రక్కకు పెట్టినప్పుడు ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద వారికి కానీ యూదా వారి మీదకి ఏ దేశాలు కూడా వారి మీదకి దండయాత్ర చేయకుండా దేవుడు వారి హృదయాల్ని సమాధానపరిచాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని పనికి తల్లిదండ్రులు అడ్డుగా ఉంటారు, ఒక్కొక్కసారి దేవుని పనికి పిల్లలు అడ్డంగా ఉంటారు, ఒక్కొక్కసారి దేవుని పని చేయాలి అంటే ఇంటి వారే వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి నీవు నా పని చెయ్యాలి, నీవు నా కొరకు నిలబడాలి అంటే నాకంటే నీవు ఎక్కువగా వారిని ప్రేమించొద్దు అన్నాడు. హల్లెలూయా. ప్రేమించొద్దంటే అసలు ప్రేమించొద్దని కాదండి, కొంచెం తక్కువగా ప్రేమించమన్నాడు. అలా అని ప్రేమించొద్దన్నాడని వాళ్ళని అసహించుకోమని చెప్పలా దేవుడు. ఈ మాట కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడు? పురుషులకి చెప్తున్నాడు. మరలా చాలామంది అంటారేమో, సరే అయితే దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి మేము ఏ శ్రమ అయినా ఏ కష్టమైనా మా సిలువను ఎత్తుకొని మేము ఇల్లు విడిచి వేస్తాము అని స్త్రీలు ఈ మాట చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువు శిష్యులను తయారు చేసుకుంది పురుషులని, వారిని మాత్రమే ఇంటిని విడిచి రమ్మని చెప్పాడు. కానీ స్త్రీలను ఎవరిని కూడా ఇంటిని విడిచి రండి బయటికి అని చెప్పలేదండి. హల్లెలూయా. ఎందుకంటే సమాజము మంచిది కాదు, సమాజము చాలా చెడ్డది. పురుషుడికి ఒక న్యాయం ఉంటుంది, స్త్రీలకు ఒక న్యాయం ఉంటుంది. అంటే సమాజంలో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి యేసు ప్రభువు కూడా స్త్రీలకి కొన్ని బాధ్యతలను చెప్పాడు. అవేమిటో మనము బైబిల్లో చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 35వ వచనమును చదువుకుందాం. వారు ఏమైనను నేర్చుకొన కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను, సంఘములో స్త్రీలు మాటలాడుట అవమానము. ఇప్పుడు చాలామందికి పరిచర్య చేయడం అనేది అర్థం కావడలేదు. ఎందుకు అర్థం కావడలేదంట? యేసు ప్రభు చెప్పాడు కదా, నా శరీరములో నా రక్తములో ఎవరైతే పాలివారిగా ఉంటారో వారందరూ కూడా ఈ సువార్తని ప్రకటించాలి అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి మేము బయటికి వెళ్ళిపోయి సువార్త చేస్తామని చాలామంది స్త్రీలు పురుషుడి యొక్క ఆధీనములో కాకుండా, పురుషుడు లేకుండా బయటికి వెళ్ళి పరిచర్య చేసేవారు ఉన్నారు. అయితే దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? స్త్రీని బట్టి సమాజములో చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏమిటంటే స్త్రీలు మాట్లాడకుండా ఉండడం వారికి గౌరవం. స్త్రీ సంఘములో మౌనముగా ఉండడం వారికి గౌరవము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాటనంటే చాలామంది కోపం వస్తుంది ఆడవాళ్ళకి. అదేంటి, దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానమే కదా, స్త్రీ అని పురుషుడని వేరు కాదు కదా, దేవుడు స్త్రీ కొరకు పురుషుడిని, పురుషుని కొరకు స్త్రీని తయారు చేశారు కదా, వారు ఇద్దరు ఒకటే కదా అంటారు. నిజమే, వారు ఇద్దరు ఒకటే. వారు భార్య భర్తలుగా ఉన్నప్పుడు ఇద్దరు ఒకటే. వారు సమాజంలోనికి వచ్చిన తర్వాత, మనుషుల మధ్యకు వచ్చిన తర్వాత
పురుషుడు ఎలా ఉండాలంట? అధికుడుగా, రాజ్యాధికారము చేసేవాడిగా ఉండాలి. స్త్రీ ఏం చేయాలంట? ఆయన దగ్గర నేర్చుకునేదిగా ఉండాలి. చాలామందికి నేర్చుకోవడం అంటే కోపం. ఏంది నేను నేర్చుకునేది ఆయన దగ్గర? నాకు బైబిల్ చదివితే రాదా? నాకు వాక్యం చదివితే రాదా? వాళ్ళని నేను అడిగేదేంది అని ఇలా లోక సంబంధమైన తెలివిని ఉపయోగించి స్త్రీలను చిన్న చూపుగా చూస్తున్నారు, స్త్రీలను అవమానిస్తున్నారు, స్త్రీలను నిందిస్తున్నారని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఆ మాటని దేవుడు అక్కడ రాయించాడంటే, మయకా లాంటి స్వభావము ఉంటే సరిగ్గా ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే తలంపులు లేని స్త్రీలను బట్టి వారు మాట్లాడినప్పుడు వారికి ఏమొస్తుందంట? అవమానము ఎదురొస్తుంది. ఈమె పేరుకు పట్టపురాణే కానీ పట్టపురాణి అయినంత మాత్రాన ఏది చేసినా కూడా అది జరుగుతుంది అని నమ్మింది ఆమె. పట్టపురాణి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక, తన ప్రజలకి క్షేమకరమైనది ఏమిటోనని గ్రహించకుండా దేవునికి అసహ్యమైనది చేసినప్పుడు, అలాంటి స్త్రీలను బట్టి దేవుడేమన్నాడు? మీరు నేర్చుకోవలసినదే కానీ సమాజంలోనికి వచ్చి మాట్లాడడము అది మీకు అవమానము. ఆ మయక చేసిన పని వలన పట్టపురాని పోస్టు ఆమె నుండి తొలగించబడము అది ఆమెకు అవమానమే. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఉద్యోగం చేస్తూ ఏదన్నా తప్పు చేసినా, లేకపోతే ఏదైనా కంపెనీలో దొంగతనం చేసినా అతన్ని ఆ ఉద్యోగంలోనే తీసేస్తే అతనికి ఎంత అవమానమో కదా. రిటైర్డ్ అయిపోయి హ్యాపీగా ఉద్యోగ విరమణ చేయడం అదొకటైతే, అలా కాకుండా మధ్యలోనే వారి పని నుండి తొలగించబడడం అనేది చాలా అవమానకరం. అంతటి అవమానము స్త్రీ సంఘములో అనుభవించకూడదు అని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. స్త్రీ ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలి అంటే నీ సొంత పురుషులకి చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 10 చోట్ల తిరుగుతూ ఉంటారు, కానీ 10 చోట్ల వాళ్ళు 10 మందితో మాట్లాడుతుంటారు. వారు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, షార్ప్గా ఉంటుంది. స్త్రీ కూడా తెలియగలిగింది. ఎంతవరకంట ఆ మాటను మనం బైబిల్లో చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమయ్యకుండవలనని కోరుకొనుచున్నాను. ఈమె జ్ఞానం ఎక్కడ ఉంటుందంట? స్త్రీ జ్ఞానం గృహ పరిపాలనలో ఆమె జ్ఞానం ఉంటుందంట. సామెతల్లో ఆమె గురించి రాయబడి ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన బిడ్డల్ని సంరక్షించును, జ్ఞానవంతురాలు తన పనివారి కొరకును తన ఇంటి వారి కొరకును భోజనమును సమకూర్చును, జ్ఞానవంతురాలు తన ఇంటి వారి కొరకు పొలాలు కొని దానిలో ద్రాక్ష తోట వేసి కుటుంబములో సమృద్ధి చేత నింపేది స్త్రీ. చాలామందికి మాట్లాడడం వచ్చు కానీ పని చేయడం రాదు, మాట్లాడడం వచ్చు కానీ నేర్చుకోవడం రాదు. అయితే మయకా కూడా
నేర్చుకునే స్థితిలో లేదు ఆమె. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, గృహాన్ని యవ్వనురాలైన స్త్రీ బాగా పరిపాలన చేయాలంట. పరిపాలన చేయాలంటే ఏం చేయాలి? మొదట ఇంట్లో ఈమె పెద్ద పనామగా ఉండాలి. అంటే ఇంటిని గురించి, ఇంటిలో ఉన్న పరిస్థితులను గురించి మొదటిగా ఈమెకి అన్ని తెలిసి ఉండాలి. అలా తెలియకుండా ఉన్నప్పుడు వారిని బట్టి ఇశ్రాయేలు సమాజము ఎలా అయితే శ్రమల్లోనికి నెట్టబడిందో, అలా గృహ పరిపాలన సరిగ్గా లేని స్త్రీలను బట్టి, నేర్చుకోని స్త్రీలను బట్టి దేవుని సేవకి ఆటంకముగా ఉంటుంది. కాబట్టి దేవుడు అలాంటి వారితోటి కొంచెం తక్కువ ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాడు. అంతేకాని ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు అసహించుకోమని చెప్పలేదు. ఆయన పని చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల్ని ద్వేషించమని చెప్పలేదు. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనికి వారు ఆటంకముగా ఉండకుండా ఉండాలి అంటే వారిని ఏం చేయాలంట? వారి వారి పరిధిలలో వారిని ఉంచేసేయాలి. హల్లెలూయా. అంతేకాని యేసు ప్రభుని నమ్ముకున్నాము అని యేసు ప్రభుని గురించి సరిగా తెలియక, సువార్త ఎలా ప్రకటించాలో తెలియక చాలామంది ఈ దినాల్లో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులోనికి వెళ్ళిపోకూడదనే దేవుడు పురుషుడికి కొన్ని బాధ్యతలని, స్త్రీకి కొన్ని బాధ్యతలని ఏర్పాటు చేశాడు. ఆస అయితే రాజుగాను, ప్రవక్త అయిన ఓదేదు కింద ఉంటూ ప్రజల యొక్క, సమాజము యొక్క, సంఘము యొక్క క్షేమము కొరకు దేవుని దగ్గర విచారణ చేసేవాడిగా ఉన్నాడు. స్త్రీలైతే ఏం చేయాలంట? ఆ పురుషులకి సహకారులుగా ఉండాలి. ఆ పురుషులకి విధేయత చూపిస్తూ ఏదైనా నేర్చుకోవాలి అంటే, తెలుసుకోవాలి అంటే వారిని అడిగి తెలుసుకొని దేవుని పనికి అడ్డుగా, ఆటంకముగా వారు ఉండకుండా దేవుని పని చక్కగా జరిగేటట్లు దేవుడు మనకి మార్గమును చూపించునుగాక. ఆమేన్.